పొత్తంబై కడునేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు. సంవిత్తంబై ఒక కార్యసాధనమున్ వెల్గొందు మిత్రుండు. స్వాయత్తంబైన కృపానమై యరులన హరించు మిత్రుండు. ప్రోచిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలొంకారామేశ్వర. శ్రీలొంకారామేశ్వర అంటే శ్రీలొంకా క్షేత్రంలో వెలిసినటువంటి ఓ రామేశ్వర. పొత్తంబై, పొత్తం అంటే పుస్తకం, పుస్తకంతో కడు నేర్పు అంటే మిక్కిలి నేర్పును, మంచితనాన్ని, హితమును బోధించు అంటే మంచిని, నుద్బోధించు అంటే బోధించేవాడు మిత్రుడు. ఎప్పుడైతే ఒక మిత్రుడు మనకు పుస్తకం వలె మంచిని బోధిస్తాడే అతడే నిజమైన మిత్రుడు. సంవిత్తంబై ఒక కార్యసాధనమున్. సంవిత్తంబై ఒక కార్యసాధనం, ఏదైనా కార్యాన్ని మనం సాధించాలనుకుంటున్నప్పుడు స్నేహితుడు మనకు ఎలా ఉండాలంట? సంవిత్తంబై అంటే విలువైన ధనంలాగా. విలువైన ధనం అయితే ఎలా ఉపయోగపడుతుందో స్నేహితుడు కూడా మనకు కావాల్సినప్పుడు మన కార్య సాధనకు వెల్గొంచడం కోసం అతడు మనకు ఉపయోగపడేవాడే మిత్రుడు. స్వాయత్తంబైన కృపానమయ్యరులను హరించు మిత్రుండు. స్వాయత్తంబైన అంటే తన స్వాధీనమైనటువంటి కృపానములాగా, కృపానం అంటే కత్తిలాగా, ఎరులను హరించు, ఎరులు అంటే శత్రువులను హరించు వారు మిత్రుండు. అంటే మిత్రుడు ఎప్పుడు కూడా స్వాధీనమైన, ఎల్లప్పుడూ కత్తి పక్కన ఉంటే ఎలా ఉంటుంది, ఎల్లప్పుడూ స్వాధీనమైన కత్తిలాగా శత్రువులను హరించే విధంగా మిత్రుడు మనకు ఉండాలి. ప్రోచిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలొంకారామేశ్వర. ప్రోచిత్తంబై అంటే నిండు మనస్సుతో మనకు సుఖాన్ని అందించే మిత్రుడు ఉండాలి. అంటే మిత్రుడు ఎలా ఉండాలి? ఎప్పుడూ మనకు మంచి పుస్తకం వల్లే హితమును ఉద్బోధించాలి. మనము చేసే పనిలో, మన చేసే కార్యంలో విలువైన ధనంలాగా మనకు ఉపయోగపడాలి. మనము ఎరులను అంటే శత్రువులను హరించినప్పుడు ఒక కృపానములాగా మిత్రుడు మనకు సహాయం చేయాలి. ఎల్లప్పుడూ నిండు మనస్సుతో మన సుఖాన్ని కోరుకునేవాడే నిజమైన మిత్రుడు.